20,000 మంది ప్రజలు ప్రమాదకరంగా నిత్యం పంటిపై ప్రయాణం. ఎదురుమొండి ఏటిమోగ బ్రిడ్జి లేక ప్రజలు పడుతున్న దశాబ్దాల కష్టాలకి స్వస్తి పలికిన కూటమి ప్రభుత్వం. 2 తాడి చెట్ల లోతు దాదాపు ఎంత లోతు ఉంటాయో మీరు ఊహించుకోండి. అలాంటి లోతైన ప్రదేశంలో అంత నీటి ప్రవాహంలో నిత్యం పంటిపై ప్రయాణం. వృద్ధులు గాని, వికలాంగులు గాని, గర్భిణీ స్త్రీలు గాని, విద్యార్థులు గాని ఆ పంటిపైనే ప్రయాణం చేయాలి. అంత లోతులో ప్రమాదకరమైన ప్రయాణం నిత్యం జరపాలి. ఎవరైనా ఇల్లు కట్టుకోవాలంటే ఇటుకలు, కంకర, సిమెంటు వగైరా ఏది తెచ్చుకోవాలన్నా గాని ఆ పంటి మీదే ట్రాక్టర్లు వెక్కించి తీసుకువెళ్ళాలి. ఎన్నో ప్రమాదాలు జరిగినాయి, ఎంతో మంది ప్రాణాలు పోయినాయి. ఇలా దశాబ్దాలుగా ఎదురుమొండి ఏటుమొగ ప్రజలు పడుతున్న కష్టానికి స్వస్తి పలుకుతూ నాబార్డు నిధులు 109 కోట్లు, కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా మంజూరు చేసిన శాస్కీ పథకంలోని ఒక 51 కోట్లు, మొత్తం 160 కోట్ల రూపాయలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వం సాయ సహకారాలతోటి త్వరితగతిని పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దివిసీమ ప్రజల కల సాకారం అయింది. ఎదురుమొండి బ్రిడ్జికి మోక్షం కలిగింది. దశాబ్దాలుగా ప్రజలు పడుతున్న కష్టాన్ని గుర్తించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు, వీళ్ళిద్దరి కృషితో ఈ రోజు ఎదురుమొండి బ్రిడ్జికి మోక్షం కలిగింది. 160 కోట్ల రూపాయలతో కొద్ది రోజుల్లోనే పనులు ప్రారంభించి అతి త్వరగా పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం జరిగింది. ఒక నిజాయితీ గల నాయకుడు అధికారంలో ఉంటే ఏం జరుగుతుంది అనే దానికి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న అభివృద్ధి పనులే నిదర్శనం. ఒక జవాబుదారీతనం అంటే ఎలా ఉంటది అనే దానికి పేద ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచే నిదర్శనం. జై హింద్.